వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి అక్టోబరు 8, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. మహిళల హక్కులు, ప్రజాస్వామ్యం మరియు మరణశిక్షకు వ్యతిరేకత కోసం వాదించినందుకు 2023 నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? 1 నర్గేస్ మొహమ్మదీ, 2 మలాలా యూసఫ్జాయ్, 3 ఆంగ్ సాన్ సూకీ, 4 గ్రేటా థన్బెర్గ్. జవాబు 1. వివరణ: ఇరాన్ కార్యకర్త నర్గెస్ మొహమ్మదీ మహిళల హక్కులు మరియు ప్రజాస్వామ్యం కోసం మరియు మరణశిక్షకు వ్యతిరేకంగా ఆమె అలసిపోని ప్రచారానికి క్వశ్చన్ నెంబర్ 2 ద్రవ్య విధాన కమిటీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కమిటీ బెంచ్ మార్క్ పాలసీ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. 2. ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. 3. ద్రవ్య విధాన కమిటీలో 8 మంది సభ్యులు ఉంటారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: ద్రవ్య విధాన కమిటీ 6 సభ్యులను కలిగి ఉంటుంది మరియు కేంద్ర ఆర్థిక మంత్రి కాకుండా ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఐక్యరాజ్యసమితిచే స్థాపించబడిన కింది వాటిలో ఏది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఒకటి కాదు? 1. పేదరికం లేదు. 2. పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం. 3. నాణ్యమైన విద్య. 4. సార్వత్రిక ప్రాథమిక ఆదాయం. సమాధానం 4. వివరణ: సార్వత్రిక ప్రాథమిక ఆదాయంలలో ఒకటి కాదు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 నాటికి ప్రపంచ సామాజిక ఆర్థిక మరియు పర్యావరణ పరివర్తన లక్ష్యంగా 17 లక్ష్యాలు మరియు 169 లక్ష్యాలను కలిగి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 4. సమగ్ర అణుపరీక్ష నిషేధ ఒప్పందం సిటిబిటి సంబంధించి ఏది కింది స్టేట్మెంట్లు తప్పుగా ఉన్నాయి? 1. సిటిబిటి సైనిక ప్రయోజనాల కోసం మాత్రమే అణు పేలుళ్లను నిషేధిస్తుంది. 2. యునైటెడ్ స్టేట్స్ మరియు రష్యాపై సంతకం చేసి ఆమోదించాయి. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. సమాధానం సి. వివరణ: 2 ప్రకటనలు తప్పు. సిటిబిటి సైనిక లేదా శాంతియుత ప్రయోజనాల కోసం అన్ని అణు పేలుళ్లను నిషేధిస్తుంది. 2000లో రష్యా ఈ ఒప్పందాన్ని ఆమోదించగా అమెరికా ఇంకా అలానే ఉంది. క్వశ్చన్ నెంబర్ 5. ప్రపంచంలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ యశోభూమి మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ఏ రోజున లాంఛనంగా ప్రారంభించారు? సమాధానం 2023 సెప్టెంబరు 17. క్వశ్చన్ నెంబర్ 6. ఉభయచరాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఉభయచరాలు తేమను నిలుపుకునే నాన్పోరస్ చర్మాన్ని కలిగి ఉంటాయి. 2. ఉభయచరాలు నీటిలో గుడ్లు పెడతాయి మరియు వాటి పిల్లలకు మొప్పలు ఉంటాయి. 3. ఉభయచరాలకు ఉదాహరణలు కప్పలు, తోడ్లు, సాలమండర్లు మరియు కొత్తవి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే ఒక్కటి, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ: స్టేట్మెంట్ 1 తప్పు. ఉభయచరాలు పోరస్ చర్మాన్ని కలిగి ఉంటాయి, నీటిలో గుడ్లు పెడతాయి మరియు వాటి పిల్లలకు సాధారణంగా మొప్పలు ఉంటాయి. సందర్భం: వాతావరణ మార్పుల కారణంగా ఉభయచరాలు ఎదుర్కొంటున్న విలుప్త ముప్పును నేచర్ జర్నల్లో ప్రచురించిన ఇటీవలి అధ్యయనం హైలైట్ చేస్తుంది. 2 దశాబ్దాల గ్లోబల్ డేటా ఆధారంగా ఈ అధ్యయనం అక్టోబర్ 4న ప్రచురించబడింది. కొత్తగా అంచనా వేయబడిన 2286 జాతులతో సహా ప్రపంచవ్యాప్తంగా 8000 పైగా ఉభయచర జాతులు అంతరించిపోయే ప్రమాదాన్ని విశ్లేషించింది. 40 ఉభయచర జాతులు ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 7. ఢిల్లీలో G-20 శిఖరాగ్ర సదస్సు వేదిక ఎదుట దేశ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచేలాలే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? సమాధానం నటరాజ విగ్రహం. చోళుల కాలం నాటి మైనపు కాస్టింగ్ మధుచిష్ట్ విధాన్ అనే శిల్ప పద్ధతిని ఉపయోగించి 28 అడుగుల ఈ అష్టధాతు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
వెండి, బంగారం, జింకు, రాగి, సీసం, తగరం, పాదరసం, ఇనుము మిశ్రమంతో తయారైన విగ్రహాలను అష్టధాతు విగ్రహాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 8. ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు? సమాధానం అక్టోబర్ 5న. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 1994లో జరుపుకున్నారు. ఉపాధ్యాయుల స్థితికి సంబంధించి 1966 అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO మరియు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో సిఫార్సులను ఆమోదించిన సందర్భంగా ఈ రోజును జరుపుకున్నారు. 2023 థీమ్ మనకు కావాల్సిన విద్య కోసం ఉపాధ్యాయులు కావాలి. ఉపాధ్యాయుల కొరతను తిప్పికొట్టడానికి గ్లోబల్ ఇంపెరేటివ్ థీమ్ విత్ ద టీచర్స్ వీ నీడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ వీ వాంట్ ద గ్లోబల్ ఇంపెరేటివ్ టు రివర్స్ ద టీచర్ షార్టేజ్. క్వశ్చన్ నెంబర్ 9. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? సమాధానం సెప్టెంబరు 26. ప్రకృతి ఆరోగ్యం, ప్రజల ఆహార భద్రత, జీవనశైలి తదితర అంశాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రకృతి వనరుల విధ్వంసం, పర్యావరణ కాలుష్యం లాంటివి ఏటా 1 కోటి మందిని పైగా బలి తీసుకుంటున్నాయి. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం యొక్క 2023 థీమ్ గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ పబ్లిక్ హెల్త్, స్టాండింగ్ అప్ టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ హెల్త్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ హెల్త్, స్టాండింగ్ అప్ టు ప్రొటెక్ట్, ప్రతిరోజు ప్రతి ఒక్కరి హెల్త్. క్వశ్చన్ నెంబర్ 10. ప్రపంచ నదీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? సమాధానం సెప్టెంబరు 24. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితులు, కాలుష్యం తదితర ప్రభావాలతో విశ్వవ్యాప్తంగా నదీ జలాల్లో నీటి నాణ్యత దెబ్బతింటుందని నెదర్లాండ్స్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2022 మధ్యకాలంలో వాతావరణంలో దీర్ఘకాలిక మార్పుల ప్రభావం నదులపై పడుతున్న తీరును నెదర్లాండ్స్ పరిశోధకులు విశ్లేషించారు. గత 2 దశాబ్దాల కాలంలో సంభవించిన వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా నదీ జలాల్లో ఉష్ణోగ్రత, లవణీయత భారీగా పెరిగాయనేది ఈ పరిశోధన సారాంశం. ద వరల్డ్ రివర్స్ డే 2023 థీమ్ ఇస్ రైట్స్ ఆఫ్ రివర్స్. నదుల హక్కులు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మారి యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.